అందరికీ నమస్కారం. ఎన్ఎంఎన్ఎఫ్ గ్రామం ఆరిపా గ్రామంలో సెరగడం వేణు గారు బిఆర్సి సెంటర్ ఓనర్గా ఎంపిక చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఈయన పొలానికి గాను ముందుగా ఉపయోగించడం కోసం ఘనజీవామృతం అనేది తయారు చేయడం జరిగింది. ఘనజీవామృతం తయారు చేయడానికి కావలసిన పదార్థాలు 100 కేజీల పేడకి 1 కేజీ బెల్లం, కేజీ శనగపిండి, పిడికుడు పుట్టమన్ను కలిపి తీసుకొని మూత్రంలో వాటన్నింటిని కలిపిన తర్వాత పేడ పైన వేసి ఒక చపాతీ పిండి ఎట్లయితే కలుగుతాం అట్లాగే కలిపేసుకొని దాన్ని లడ్డూల్లాగా అంటే ఆరేటట్టు చేసినట్లయితే ఇవి 5 నుంచి 6 రోజుల్లో ఎండిపోతాయి. ఆ ఎండిపోయిన వాటిని మనం పొలంలో ఉపయోగించుకోవచ్చు. ఇవి 6 నెలల వరకు నిల్వ ఉంటుంది. ఇది ఏదైతే మనం చేస్తామో దీని యొక్క మొక్కల యొక్క ఎదుగుదల మరియు మట్టి యొక్క నమూనాన్ని మార్చే స్థితిగతిని మారుస్తుందండి. ఈ విధంగా చేయటానికి వేణుగారు ఈరోజు ఈ విధంగా తయారు చేయడం జరిగింది. అలాగే వేణుగారు వ్యవసాయం మొత్తం ప్రకృతి వ్యవసాయ క్షేత్రంగా చేయటానికి ముందుకు వచ్చారు. ఈయనకి మా ప్రకృతి వ్యవసాయం తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారం.